మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 11వ లేఖనం నుండి 13వ లేఖనం వరకు మనము ఒక్కసారి చదువుతాం. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. హల్లెలూయా హల్లెలూయా. సందర్భం ఎలా ఉంది? అసలు ఈ సందర్భం ఎప్పుడు చెప్పాడు ప్రభువు వారు? ఎందుకు చెప్పబడింది అంటే 25వ అధ్యాయము 1 నుండి 13 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రభు యొక్క పరలోక రాజ్యము తమ దివిటీని పట్టుకున్నటువంటి పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘంలోని 10 మంది కన్యకలను పోలి ఉన్నారు. సంఘంలో ఉన్నటువంటి 10 మంది కన్యకలను పోలి ఉన్నారు అనుకో. ఈ 10 మంది కన్యకలు, వీరిలో బుద్ధి గలవారు ఉన్నారు, ఇంకోటి బుద్ధి లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడే ప్రాముఖ్యమైన సమయం ఇది. సంఘంలో ఉన్నటువంటి మనమందరము బుద్ధి గల కన్యకలమా? కన్యకలమా? లేదు బుద్ధి లేని కన్యకలమా? సరే, ఎంతెందుకు మనము సర్వసార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనము బుద్ధి లేని కన్యకలను పోలి ఉన్నామా, బుద్ధి గల కన్యకలను పోలి ఉన్నామా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 10 మంది కన్యకలు మందిరంలో ఉన్నారు. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. బుద్ధిగల కన్యకలు వారి యొక్క దివిటీలకు నూనె పట్టుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆత్మలను వెలిగించుకొని ప్రార్థనలో ఉన్నారనే అర్థం అది మనకు అర్థం కాదు. మరి బుద్ధి లేని కన్యకలు ఆత్మలు ఆరిపోయాయి. నూనెతో వాళ్ళు రాలేదు, ప్రార్థనతో రాలే. వాళ్ళు మందిరంలోకి వచ్చి వాళ్ళ పాటి వాళ్ళని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. బుద్ధి గల కన్యకలు 5 మంది ప్రార్థనలో ఉన్నారు. వారి హృదయములను వెలిగించుకుంటున్నారు, ఆత్మలను వెలిగించుకుంటున్నారు నూనెతో. దేవుని యొక్క వాక్యమనే ప్రార్థన వాళ్ళు వెలిగించుకుంటున్నారు. వీళ్ళు ప్రార్థనలు. రాకడ ఆలస్యమైందే కానీ ప్రభు రాక మానడు కదా. ఆలోచించండి, బాగా ఆలోచించాలి. చాలా ఉంది ఇందులో. రాకడ ఆలస్యమైంది. రావడం అయితే మానకూడదా? పెళ్లి కుమారుడు రావాల్సిందే కదా. ఎందుకు రావాల్సిందే? ఆయన రాకుండా అయితే మానడు, వస్తాడు, కానీ లేట్ అయింది. ఇప్పుడు ఏం చేశారు? కరెక్ట్గా ప్రభువు వచ్చుస్తున్నాడని శబ్దం అనబడింది. ప్రభువు వస్తున్నాడు అంతే. దిగ్గున దివిటీలో పట్టుకొని వెలిగించుకున్న ప్రభువు యొక్క ముఖ దర్శనం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారంటే బుద్ధి గల కన్యకలు ఎదురు చూస్తున్నారు. బుద్ధి లేని కన్యకలు దీపంలో ఆరిపోయి ఉన్నాయి, ఆత్మలు వెలిగింపులో లేవు. వీరేం చేశారు? అమ్మా నువ్వు కొంచెం పోయి నూనె, నువ్వు కొంచెం పోయి నూనె 5 మందిని అడుగుకుంటున్నారు. ఇక్కడే మొదలైంది. అమ్మా మేము తెచ్చుకున్న సబరు మా దివిటీలకు సరిపోద్ది, మీరెన్ని కొనుక్కొచ్చుకోండి. హల్లెలూయా హల్లెలూయా. మీరు వచ్చి కొనుక్కొచ్చుకోండి.
దగ్గరకు పోయి అమ్మ వాళ్ళ దగ్గరకు పోయి కొనుక్కోబడ్డాను. ఇప్పుడు వీళ్ళు పరిగెత్తారు. వీళ్ళు పరిగెత్తి అంగడి దగ్గరకు పోయి ప్రభు రాని వచ్చేసాడు. ప్రభు వచ్చేసాడు. తలుపు వెయ్యి అన్నాడు, గడికి పెట్టమన్నాడు. అయిపోయింది. ఇందులో ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు? బుద్ధి గల కన్యకలు ఉన్నారు. బుద్ధి గల కన్యకలు ప్రభువుతో విందులో ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు ఇప్పుడు వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళి ఇక్కడ కూడా ఇంకొక మార్గం కూడా ప్రభు అంత తేలిగ్గా ఉండవుగా. ఈ బుద్ధి గల కన్యకలు ఏం చేశారు తెలుసా? వాళ్ళ ఆత్మలను వెలిగించుకోవడమే కాకుండా వాళ్ళ బంధు రక్త సంబంధికులు కుటుంబములుగా ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే వాళ్ళ కుటుంబంలో బిడ్డలు తెచ్చుకోవడానికి పోయారు. ఊరు కోసం కాదు పోయింది. ఇప్పుడు కుటుంబంలో ప్రభు రక్తమ చేత కడగబడి ప్రభు యొక్క మాటలు విని ప్రభు యొక్క వాక్యములకు లోబడ్డామని చెబుతూ ఇంట్లో నిద్రపోతున్నారే, వాళ్ళని పిలుచుకోవడానికి పరిగెత్తారు. ఇది మనం కూర్చుకోవడం అంటే. ఆయన తెచ్చుకోలేమన్నా గడి చేశాడు. నువ్వు కూడా నాకు తెలియపో అన్నాడు. అయ్యా, నీ రక్తంతో కడగబడ్డానయ్యా నేను, నీ మధ్యలో నీ మాటలు విన్నానయ్యా నేను, నీ ప్రార్థన విన్నానయ్యా నేను. అయ్యా 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 తలుపు తీశాడు. నీకున్నాయి ముళ్ళ. మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎవరు బుద్ధి గల కన్యకలు? అలాగా వాక్యం అర్థమైపోతాయి. బుద్ధి గల కన్యకలు వారి వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఆత్మను ఎరిగించుకోవాలి, ప్రభు యొక్క విందులో ఉండాలని ఆలోచన కలిగిన వారు బుద్ధి గల కన్యకలు. బుద్ధి లేని కన్యకలు ఏంటంటే నా బిడ్డలు నా యొక్క కుటుంబము బయటే ఉండాలి, ప్రభు వచ్చినప్పుడు నేను పిలుచుకొచ్చుకుంటాను. హల్లెలూయా. ప్రభు వచ్చినప్పుడు నేను పిలుచుకొచ్చుకుంటానని అతి తెలివి తేటలతో ప్రభువులో గర్వంగా ఉంటారే వారు బుద్ధి లేని వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, మనం బుద్ధి కలిగిన వాళ్ళమా బుద్ధి లేని వాళ్ళమా? చెప్పడం ఎవరు చెప్పరు. సర్వసార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి విశ్వాస గృహంలో జరుగుతున్నటువంటి నడవడిక, వారి ప్రవర్తన ఇదే. మరి దేవుని యొక్క ఆత్మ చేత వెలిగింపబడితే నీవు నీ కుటుంబం ఆయన మందిరంలో ఉంటుంది. నువ్వు బుద్ధి గల కన్యకవు. దేవుని యొక్క మాటకు నువ్వు లోబడక, దేవుని యొక్క మాటను విశ్వసించక నేను బాప్తిసం పొందాను రక్షింపబడిపోయినాను అనుకుంటే అతి తెలివి చేష్టలు ఈ అంటాడు ప్రభు. నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. వస్తానన్నవాడు మీ పాటలోనే ఉంది. వస్తానన్నవాడు గట్టిగా గట్టిగా చెప్పాలి. వస్తానన్నవాడు రాకవాడు, ఆ పెళ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే సమయం వరకు నువ్వు ఎలా ఉండాలి? బుద్ధి గల కన్యకలాగా ఉండాలి. మరి అలా లేదే సంఘాలు. ఇప్పుడు సంఘంలో లేవు, విశ్వాస జీవితంలో లేవు, ప్రభు కోసం ఎదురు చూసేవారుగా లేవు. ఆయన మందిరాలలో ప్రభు ఏ దినం వస్తున్నాడో తెలియదు, ఆయన ముఖ దర్శనం నేను చేసుకోవాలని నీ యొక్క తపన ఆదివారం రోజు ఉండాలి. ఉందా? ఎవడే లేదు. ప్రభు అంటున్నాడు ఇద్దరు ఎవడే లేదు. భార్య వస్తే బిడ్డ రాదు, బిడ్డ వస్తే తల్లి రాదు, తల్లి వస్తే తండ్రి రాడు, తల్లి తండ్రి ఇద్దరు వస్తే బిడ్డలు రాదు. నేను అనేక దగ్గర సంఘాల్లో చూస్తాను. ప్రభు చెప్తున్నటువంటి మాట, ఇక బుద్ధి గల కన్యకలలో మనం ఉన్నామా లేదా? బుద్ధి లేని కన్యకల వరుసలో ఉన్నాయి ఇప్పుడు సంఘాలు. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి లేని కన్యకల యొక్క వరుసలో ఈ దినమున సంఘములలో వారి వారి ప్రవర్తనలు ఉన్నాయి. నా భర్త ఎటుపోతే ఏమున్నది, నేను మందిరంలోకి వచ్చాను. నా భార్య ఎటుపోతే ఏముంది, నేను మందిరంలో కనబడ్డా. నా భార్యకి రక్షణ నేను వచ్చాను కాబట్టి ఇచ్చేస్తాడు. ఎవడో బయటికి నెట్టి తలుపేస్తాడు. బయటికి నెట్టి తలుపు గడియ పెట్టమంటాడు.
మరి ఇప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందరూ చెప్పే వాక్యం దేవుడి వల్ల నూనె కోసం పరిగెత్తారు, సమురు కోసం పరిగెత్తారు. సమురు కోసం కాదమ్మా, ఆత్మలో ఆరిపోకుండా ప్రార్థనలో కుటుంబములుగా ఆ 5 మంది కన్యకులు వారి కుటుంబాలతో పాటుగా మందిరంలో ఉన్నాయి. ప్రభు రాకడ కోసం ప్రార్థనలో వెలిగిస్తున్నారు వాళ్ళ ఆత్మలను. ప్రభు వచ్చాడు, ఆత్మల వెలిగింపులో ప్రార్థనలో పట్టుదలగిన ప్రార్థనలో వాళ్ళు ఉన్నారు. బుద్ధిలేని కన్యకలు వారి కుటుంబముల కొరకు పరిగెత్తాయి నూనె కోసం అంటూ. ఆత్మలో ఆరిపోయాయి, నూనె కోసం పరిగెత్తారు, బంధువుల కోసం పరిగెత్తారు. నా ప్రభు వచ్చేసాడు, ఆయన రాజ్యంలో మనం ఉండాలి, ఇందులో ఉండాలని పరిగెత్తి అలసిపోయి వాళ్ళ కుటుంబాలను తీసుకొని మందిరంలోకి వచ్చేటప్పుడు గడియా పెట్టాడు. అది ఎక్కడ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి. అందుకే ప్రభు అంటున్నాడు, నేను కలిగిన మనుషులకు సర్వమును ఇస్తాను. నన్ను కలిగిన మనుషులకు, నన్ను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకే నేను ఇస్తాను. ఏమిస్తాడు? విందులో స్థానం. ఆయన పరలోక రాజ్యంలో ఆయనతో పాటుగా ఆయనలో నివసించడానికి ఒక స్థానం నీకు ఏర్పాటు చేయాలి. మరి ఏ రీతిగా ఉన్నామో మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభు అంటున్నాడు చూడండి, స్పష్టంగా వాక్యమే చెప్తుంది. మరి ఏ దృష్టిలో మనకున్నాము? వాక్యములు వింటున్నాం, వాక్యములు కంటున్నాం, వాక్యాన్ని పరిశీలిస్తున్నాం, వాక్య ఉపదేశములు మనం విన్నటువంటి మనము రక్షణ పొందుకున్నాం. పరిశుద్ధ దేవునికి బిడ్డలను అనిపించుకోవాలని తపన కలిగి ఆయన రక్తము చేత కడగబడి ఆయన యొక్క రక్తమును ఆయన శరీరమును కూడా పానము చేయడానికి ఆయన మందిరంలోకి వచ్చినటువంటి మనము బుద్ధి కలిగిన వారిలో ఉన్నామా లేదా? బుద్ధి లేని వారిలో ఉన్నామా లేదా? ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. రావాలనుకున్నవాడు వస్తానన్న ప్రభు రాకుండా ఆ గడి అయినను ఆ సమయమైనను నీకు తెలియదు. అందుకే స్పష్టంగా చెప్పేశాడు, ఆ గడి అయినను ఆ సమయమైనను నీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. అంటే నిద్రపోమన్నాడా? హల్లెలూయా. నిద్రపోమన్నాడా? గట్టిగా ఉండమంటే నిద్రపోయేవాడు. ఇప్పుడు మాత్రం గట్టిగా చెప్పట్లు. మేలుకున్న వాళ్ళు మేలుకొనడం, దేవుని యొక్క విశ్వాసంలో మేలుకొల్పడమే ప్రభు యేసుక్రీస్తు యొక్క లక్ష్యం. దేవుని నమ్మిన వారికి దేవుడు మంచి చేయడమే ప్రభు యేసుక్రీస్తు యొక్క ఆశయం. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆయన ప్రార్థనలో ఎవరైతే మెలకువగా జీవిస్తారో వారిని రక్షించుకోవడమే ప్రభు యొక్క ఆశయం. వారితో జీవించడమే ప్రభు యొక్క లక్ష్యం. మరి అలా ఉన్నామో లేదో ఒక్కసారి మనం ఒక్కరోజు 12:30 వరకు ఆయన మందిరంలో ఉండలేని జీవితాలు విశ్వాస జీవితాలా? ఏమ్మా చెప్పరావి? నిజమా కాదా? విశ్వాస జీవితాలైనా ప్రభు మార్గంలో నడిచేవారు మనము. అదేమనంటే శివరాదివారం, అన్ని ఆదివారాలు పర్లేదు, అన్ని మందిరాలు మన మందిరంలో ఇస్తాం. ఇక్కడే గమనించాల్సిన విషయం, ఈరోజు ఆయన రక్తంలో ఆయన శరీరంలో మనం తీసుకోవాలా? పెళ్లి కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారు మందిరంలోకి వచ్చేసి ఇవ్వాల. బుద్ధి కల కన్యకలు అయిపోతామా? ఏమ్మా, బుద్ధి కల కన్యకలము అయిపోతామా? కాము. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు తీసుకోలేదు? మీరు ఎందుకు అడగలేదు? అడగడా? ప్రశ్నించే అధికారం ప్రభుకు లేదా? ఉందా?
ప్రశ్నించే అధికారం ప్రభువుకు ఉంది. మరి అట్టి విశ్వాసాలు అడగాల్సిన అవసరం లేదా? సంవత్సరానికి ఒకసారి అని చెప్పాడు ప్రభు, నెలకు ఒకసారి అన్నాడు ప్రభు, చెప్పలేదు. వారు రొట్టె విరుచుటకు కూర్చున్నప్పుడు, ఆదివారం రొట్టె విరుచుటకు కూర్చున్నప్పుడు, నెలకు ఒక ఆదివారం వచ్చేదా? హల్లెలూయా. ఏమా ఒక ఆదివారం వస్తుందా? మరి ఎట్ట బుద్ధి లేని కన్నీళ్ళు అవుతామో అందులో నేను కూడా అనుకో. సేవకుడు కూడా ఎంతంటే కాదు, ఈయన కూడా బుద్ధి లేని కన్నీళ్ళు వస్తూనే ఉంటాడు. ఎవడని విడిచిపెట్టడు ఆయన. నువ్వు కూడా బుద్ధి లేని కన్నీళ్ళు బయటకు పో. నా పరిశుద్ధమైన దూతను పరివారము 24 మంది పెద్దలు మీతో ఉంటారు. మీతో నాకు అవసరం లేదు, నన్ను కూడా నెట్టేస్తాడు మీతో పాటు. కానీ నేను కూడా ఒకటే. ప్రభుత్వం ఎక్కడా ఎవరిని నన్ను కూడా అన్నాడు, అయ్యా నేను నిస్వార్థమైన సేవ చేస్తున్నాను ప్రభా 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 అంటే, అసలు నువ్వెవడో నాకు తెలియకపోవాయా ఏమంటాడు? నువ్వెవడో నాకు తెలియకపో అంటాడు. నిన్నటిదాకా చేశాను కదయ్యా, ఇప్పుడు కూడా ఈరోజు కూడా సేవ చేశాను కదా అంటే, బుద్ధి లేని కనికల వాసన ఉన్న బుద్ధి లేని కూడా నువ్వు పో అంటాడు. ఇంతే. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఏ వరుసలో మనం ఉన్నామో చెప్పాలి, ఎందులో మనం ఉంటున్నామో చెప్పాలి. అందుకే ప్రభు ఒక సందర్భంలో అంటాడు, అయ్యా నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, మేము వస్తున్నాం, నీ మాటలు వింటున్నాం, వింటున్నటువంటి మాటలు వాస్తవమైన నీ మాటలను వింటున్నాం. ఆయన ఇదిగో నీ మాటలు వింటున్నటువంటి, నా యొక్క పరిశుద్ధమైన మాటలు వింటున్నటువంటి మీ చెవులు ధన్యములైపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీ చెవులు ధన్యములైపోయినాయి, చూస్తున్నటువంటి మీ కన్నులు ధన్యములైపోయినాయి. బాగా ఆలోచించాలి. మీ చెవులు ధన్యములు, మీ చూస్తున్న మీ కన్నులు కూడా ధన్యములు, ప్రార్థించే మీ పెదవులు కూడా ధన్యములే. టోటల్గా నువ్వు మాత్రం ధన్యుడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? విన్నావు, చూచావు, ప్రభువు ప్రార్థించావు, పాటలు పాడావు, ధ్యానించావు, ఇన్ని చేశావు, కానీ హృదయం గ్రహించలేదే. హృదయంలో నుండి నువ్వు హృదయంలో నువ్వు నా మాటలు గ్రహించలేకపోయావు, నా మార్గంలో నువ్వు నడవలేకపోయావు. ధన్యురాలు ఎలా అవుతావు? ధన్యుడు ఎలా అవుతాను? ఆలోచించు. ధన్యుడు ఎలా అవుతాను? ధన్యురాలు ఎలా అవుతావు? మరి ఇప్పుడు విన్నాం, చూసాం, మాట్లాడామా, కానీ హృదయంలో మాత్రం దూరంగా కురుమైన హృదయంలో ధరించుకొని మనకు ఉంటాం. కనుక మన జీవితాలు ధన్యకరంగా లేవు. బుద్ధి లేని వరుసలో ఉన్నాము. హల్లెలూయా. బుద్ధి లేని వరుసలో ఉన్నాం మనం. అందుకే ప్రభుత్వం మనతో మాట్లాడుతున్నాడు. దేవుడే స్పష్టంగా మనతో చెప్తున్నటువంటి మాట, మన యొక్క జీవితంలో మనము ఆయనతో ఉన్నా, ఆయనతో నడిచినా, ఆయన మాటను విన్నా, ఆయన చూసినా, ఆయన మార్గంలో మనం నడవలేకపోతే, ఆయన మాటకు మనము లోపడలేకపోతే, మనము ఆ 5 బుద్ధి లేని కనికల్లో కంపల్సరీ రాసేస్తాం. అందుకే దేవుడు వాక్యం విధానం మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, చూడండి. కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటాడు, 128వ కీర్తన 1వ లేఖనం. చూడండి, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. చాలు. మనం అలా ఉన్నామా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆయన త్రోవలోనే నడవాలి. ఎన్ని అడ్డదారులు వచ్చినా కూడా దగ్గర మార్గాలు చూసినా బాగుండేగా. ప్రభువు కంటే దగ్గర మార్గం చూపించేవాడు ఒక్కడు లేడు ఈ లోకం. ప్రభువు కంటే దగ్గర మార్గం చూపించే ఒక్కడు కూడా ఈ లోకంలో లేడు. అందుకే ఒక విషయం తెలుసా, నేను నా కుటుంబమును యెహోవాను మాత్రమే సేవించగలము. ఎవరన్నారు? యెహోషువ అంటున్నాడు. ఎవరంటే పోతే నాకేంటి, ఎవరితో ఈ లోకంలో నాకు
నేను నా కుటుంబము నిత్యము యెహోవాను మాత్రమే సేవించెదము. మరి మన కుటుంబాలు ఉన్నాయా? ఆయన మందిరంలోకి వచ్చి ఆయన సేవించే వారిలో మనం ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ నేను యెహోవాను సేవించడం వల్ల నేను నా కుటుంబము మొత్తం తన కుటుంబం అంతా ఆయన మందిరంలో ఉంది. ఇతడు బుద్ధి గలవాడు, ఇతడు బుద్ధి గల కంటే మరి మనము కుటుంబ సమేతంగా మందిరంలో కలవడం బుద్ధి గలవారు అవుతాం. బుద్ధి లేనివాడు కదా. ఆలోచించాలి. దేవుడు వాక్యమే, వేరే మాట్లాడలేదు కదా. అందుకే దేవుడు స్పష్టంగా ఈ జనం మాట్లాడుతున్నారు. ప్రియమైన దైవ జనాంగమా, నేను వస్తా, ఖచ్చితంగా నేను చూస్తా. నేను వచ్చిన నాడు, నేను చూసిన నాడు నీవు ఏ దినమైతే మెలుకోగలిగి ఈ లోకంలో నా మందిరములో నివసిస్తావు, ఖచ్చితంగా నీకు మేలే చేస్తా, నీకు మేలే చేస్తా. నేను కీడు మాత్రము చెయ్యి. నేను కీడు చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను మేలు చేయడానికి వచ్చిన దేవుడే కానీ కీడు చేయడానికి రాలా. అయితే నువ్వు నా మాట వింటేనే కదా. నువ్వు నా మాట వింటే నా త్రోవలో నేను నడిస్తే నీ త్రోవలో సరళం చేస్తా. చేయాలంటే నువ్వు ఎలా ఉండాలి? బుద్ధితో, సుబుద్ధితో దేవుడిని విశ్వసించి దేవుని మందిరంలో ఆయన మాటల కొరకు ఎదురు చూడాలి. ఆయన అక్కడ కొరకు ఎదురు చూడాలి. ఆయన విందులో మనం ఉండాలని ఆశ, తపన, ఆరాటము సార్వత్రిక సంఘములలో ఉన్న విశ్వాసులకు ఉండాలి. ఉంటేనే క్రైస్తవ జీవితం, లేకపోతే క్రైస్తవ జీవితం కాదు. అందుకే ప్రభువు వారు ఒక మాట ఒక దగ్గర అంటాడు. చూడండి, అనేక మంది ప్రభువుతో పయనిస్తూ ఉన్నారు. యెరూషలేముకి వెళ్ళాలి ప్రభువు వారు. లోకాసు వార్త 17 చూపిస్తున్నాను. చూడండి, లోకాసు వార్త 17:17. అందుకు యేసు 10 మందులు శుద్ధులైన వారు కారా? ఆ 9 మంది ఎక్కడ? 9 అంటే మనకు అది కొంచెం ఓల్డ్ లేదు. మనం 9 మంది ఎక్కడ ఆడదాం. చూడండి, ఒకసారి ఆలోచించండి. ప్రభువు యెరూషలేముకు బయలుదేరాడు. సమరయ, గలిలయ పట్టణాల మధ్యలో పోతా ఉన్నాడు. వాటి గుండా పయనిస్తూ ఉన్నాడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చేసారు. కుష్ఠరోగులు వచ్చి, యేసు ప్రభువా మమ్మలను కరుణించుము అని ప్రభువుకు దూరంగా నిలబడ్డారు. ప్రభువును సమీపించి దగ్గరకు సమీపించిన దూరంగా ఉన్నారు. కుష్ఠరోగులు ఏముంటారమ్మా? ఆలోచించారు. దూరంగా నిలబడ్డారు. ప్రభువు పరిశుద్ధుడు కనుక ఆయన దూరంగా నిలబడి, ప్రభువా, యేసు ప్రభువా, స్పష్టంగా రాయబడింది అక్కడ పరిశుద్ధ లేఖనాల్లో, యేసు ప్రభువా మమ్ములను కరుణించుము అన్నారు. 10 మంది లైన్లో నిలబడ్డారు. వీరిలో ఒక్కడ మాత్రమే సమరీయుడు, మిగతా 9 మంది దేవుని ఎరిగిన వారు కలిగి. ఈ ఒక్కడు అన్యుడు. ప్రభు ఏమన్నాడంటే, మీరు వెళ్ళి యాజకులకు మీరు మీ దేహంలో కనపరుచుకుంటే అన్నాడు. పోతూ ఉన్నారు. మార్గమధ్యంలో అందరూ శుద్ధులైతున్నారు. అందరూ స్వస్థపరచబడ్డారు. స్వస్థపరచబడినటువంటి ఈ 10 మందిలో ఒక్కడ మాత్రమే ప్రభువు దగ్గరకు వచ్చాడు. ఇది ఒక్కడే అన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడే అన్యుడు. ఆ అన్యుడు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి కేకలు వేసి ప్రభువును మహిమపరిచాడు. సాగిన పడిపోయాడు. పడిపోయిన మరుక్షణం ప్రభు అన్నాడు, ఆ 9 మంది శుద్ధులైనారు కదా, వాళ్ళు ఎక్కడ అన్నాడు. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారన్నా? మరి ఈ మందిరం నుండి ఆశీర్వాదాలు పొందుకొని అనేక మంది శుద్ధీకరింపబడి అభిషేకములు పొందుకొని విశ్వాసము చేత కుటుంబంలో అభివృద్ధి పరుచుకున్న వారు ఇంటిపోయారు.
బుద్ధి గల వాళ్ళు ఉన్నారా, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు చెప్పాలి. మరి ఇక్కడ బుద్ధి కలిగిన వాడు ఒకడే, 10 మందిలో 10 మందిలో ఒకడే తెలియదు. ప్రభుత్వం వచ్చాడు విశ్వాస పరమైనటువంటి జీవితం. నన్ను ప్రభువు స్వస్థపరిచాడు. దేవుని మహిమపరుస్తూ కేకలు వేసి ప్రభువు దగ్గరకు వచ్చి సాగిపడ్డాడు. నీ విశ్వాసం అని మీరు స్వస్థపరిచాడు అని ప్రభు చెప్పాడు. మరి 9 మంది, 9 మందిలోనే మనం ఉన్నాం. ఈ 9 మందిలోనే మనం ఉన్నాం. ఒక్కడ గుర్తుపెట్టుకోండి. 9 మందిలో ఆ 9 మంది యొక్క జీవితంలో మనకు సాదృశ్యంగా కనబడుతున్నాయి తప్ప శుద్ధుడయ్యే ప్రభువును మాలుపరుస్తూ ఆయన దగ్గర కొంచెం కేకలు వేసి ఆయన దగ్గర సాగిపడేటువంటి బుద్ధి కలిగిన వారిలో మనం లేలేము. సర్వసార్వత్రిక సంఘంలో కూడా విశ్వాసులైతేనేమి, కాపులైతేనేమి, సేవకులైతేనేమి, ఇంకా చెప్పాలంటే ప్రసక్తి ఇది ఎవరున్నారు? ఎవరు కనిపించడం లేదు, ఎవరు కనిపించడం లేదు. అందుకే ప్రభు స్పష్టంగా ఆయన చెప్తున్నాడు, ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజైనా సరే నేను చేసినటువంటి కార్యములను, నీవు చూసినటువంటి ఘనకార్యములను, నీ పక్షంగా నేను చేసినటువంటి అద్భుతమైన కార్యములను గురించి సాక్ష్యం అయితే చెప్తున్నావు, కానీ నేను సాక్ష్యం చెబుతాను. క్రైస్తవ జీవితాలలో సాక్ష్యపు జీవితము లేదు. సాక్ష్యం అయితే చెప్తున్నాం. ఆ సాక్ష్యములకు సంబంధించినటువంటి విశ్వాసపరమైనటువంటి ఆ యొక్క జీవితం నాకు కనిపించడం లేదని ప్రభు అంటున్నాడు. అంతేకాదు ఇంకొక విషయంలో చెప్పాలంటే మనకు ఒక మాట చెప్తున్నాడు చూడండి. ప్రభు అంటాడు, ఇద్దరు వచ్చారు. ఒక పరిశీలి వచ్చాడు, ఒక శుక్రుడు వచ్చాడు. ప్రభు మందిరంలోకి వచ్చాడు. మందిరంలోకి వచ్చి పరిశీలి ఏం చెప్తున్నాడో తెలుసా? వాక్యం చూడాలంటే మీరు లోకాసు వార్త ఇంటికి చదవండి, అందరూ చదువుకోండి ఒకసారి. లోకాసు వార్త 10-14 వరకు మీరు చదువుకోండి. ప్రభు అంటున్నాడు, వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో జోబులో చేతులు పెట్టుకొని పరిశీలి అంటున్నాడు. జోబులో చేతులు పెట్టుకొని పరిశీలి అంటున్నాడు, లేదు దాన ధర్మంలో చేశాను, నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ఉన్నాను, నేను ఉపవాసం కూడా ఉన్నాను, నీ కార్యములన్నింటినీ నేను సఫలపరుస్తున్నాను. ఎలా జోబులో చేతులు పెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. జోబులో చేతులు పెట్టుకొని నన్ను నువ్వు ఆశీర్వదించు, ఈ శుక్రవారం నేను లేను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? ఇక్కడ చివరి మాట, ఈ శుక్రవారం నేను లేను అనే పాపాత్ములాగా నేను లేను అన్నాడు. అంటే తన్ను తాను తగ్గించుకున్నటువంటి ప్రార్థన ఉందా? తన్ను తాను కనపరుచుకున్నటువంటి ప్రార్థన ఉందా? ప్రభువు నామం ఉండదు, కనపరచాలా? ఎవరు కనపరుస్తున్నాడు? ఆయన కనపరుచుకుంటున్నాడు. రైట్. మరి శుక్ర యొక్క ప్రార్థన ఏమన్నాడు? ప్రభువా, చేతులు 2 పైకెత్తి ఆకాశం వైపు చూసి కళ్ళు నీళ్లు కాచుకుంటూ, ప్రభువా నేను పాపిని, నీ యొక్క ఆలయములకు రావడానికి కూడా అర్హత లేని వాడిని ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో బుద్ధి లేనివాడు, బుద్ధి ఉన్నవాడు ఎవడమ్మా? బుద్ధి లేనివాడు, బుద్ధి ఉన్నవాడెవడు? బుద్ధి ఉన్నవాడైతే ప్రభువులో నిన్ను నువ్వు తగ్గించుకో, నీ పాప దోషములను ఒప్పుకో, అప్పుడు బుద్ధి గల కన్యక అవుతావు. ఆ కన్యకల లిస్టులో శాఖం ఉంటుంది. ఎప్పుడైతే నిన్ను నువ్వు హెచ్చించుకుంటావో ప్రభువులో పాతాళానికి పడిపోతావని దేవుడు వాక్యం సెలవిస్తాము. పాతాళానికి తోసేసాడు. అయిపోయింది.
మరి వీళ్ళిద్దరిలో ధనియులు ఎవరు? ఒక్కరే కదా, ఒక్కరే కదా. మరి ఎంతగా తగ్గించుకోవాలి? ప్రభువు కంటే కూడా తగ్గించుకుంటారు. ప్రభువు కంటే తగ్గించుకున్నటువంటి మాట, ప్రభువుకు మాదిరిగా నేను బ్రతకాలనే మాటలు తనలో కనబడుతూ ఉన్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, ఒక వాక్యం అంటాడైనా, ఎవని గర్వము వానిని తగ్గించును, ఎవరు వినయ మనసు గలవారై ఉంటారో వారు ప్రభువులో ఘనత నొందుతారు. ఆలోచించడం, ఎవరైతే తన్ను తాను తగ్గించుకొని వినయ మనస్సు గలవారే ప్రభువునందు జీవిస్తారో వారు మాత్రమే ప్రభువు చేత కనపరచబడతారు. ఎవరైతే గర్వముతో విర్రవీగుతారో వారు ఇక్కడే అణిచేస్తారు, ఇక్కడే అణిచేస్తారు. అందుకే ప్రభు అంటున్నాడు, చెడు హృదయమును అలాగే ప్రేమ కలిగిన మాటలను పెదవులను ఎవడైతే కలిగి ఉండడో, చెడు హృదయము, ప్రేమ కలిగిన మాటలు, దయా దాక్షిణ్యంలో కలిగినటువంటి మాటలు ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు ఉపేక్షించడు. ఎవరైతే చెడు హృదయమును విడిచిపెట్టి ప్రేమ అనురాగంలో దేవుని ఆప్యాయతలో ప్రభువులో ఎవడైతే తగ్గించుకుని ఈ లోకంలో నడుస్తాడో వాడు దేవుని యొక్క ప్రేమను చూరగొను అని వాక్యం సెలవిస్తుంది. అని వాక్యము సామెతల గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే ప్రభువుతో ఇర్మియా మాట్లాడదాం. ఒక సందర్భంలో ఏమని మాట్లాడతాం తెలుసా? చూడండి, వాక్యం చూద్దాం. వాక్యం ద్వారా మనం మాట్లాడదాం. 14వ అధ్యాయము 22వ లేఖనం, ఇర్మియా గ్రంథము. ఇర్మియా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇర్మియా గ్రంథంలో 14వ అధ్యాయము 22వ లేఖనం. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపించగలిగిన వాడు ఒకడైనా ఉన్నాడా? ఆకాశము ప్రభువు లేకుండా వాననీయగలదా? మా దేవుడు అయినటువంటి యెహోవా నీవే కదా ఇవి చేయగలుగుతున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు ప్రభువా. నీ కొరకే మేము కనిపెట్టుకున్నాము. ఇట్టి జీవితాలు మా ప్రభువు కావాలి. ఇట్టి జీవితాలు ప్రభువు కావాలి. ఇట్టి వారు దేవుల్లో బుద్ధి గల కన్యకలు, ఇట్టి జీవితాలు లేని వారు బుద్ధి లేని కన్యకలు అని ప్రభువు శ్రమిస్తూ ఉన్నాడు. చూడండి, అంతేకాదు ఇంకొక మాట్లాడాడు. ఒక సందర్భంలో యెషయా గ్రంథంలో ఒక సందర్భంలో మాట్లాడాడు. పెళ్లి కుమార్తెను చూసి ఎంతో సంతోషించును ఆనందించును అని వాక్యం సెలవిస్తుంది. పెళ్లి కుమార్తెను చూసి ఎంతో సంతోషించాలి. సంఘం పెళ్లి కుమార్తె కదా, అంతే కదా కాదా? ఉన్నా సర్వసార్వత్రిక సంఘమును ప్రభువు ఏ రీతిగా పోల్చాడు? పెళ్లి కుమార్తెగానే కదా. మళ్ళీ ఇంటి పెళ్లి కుమార్తెను చూసి ప్రభువు సంతోషించాలా? దుఃఖంతో కన్నీళ్ళు కార్చాలా? హల్లెలూయా, హల్లెలూయా. సరే, ప్రభు వస్తున్నాడు, ఆయన దుఃఖంతో కాలుస్తాడో ఏం కాలుస్తాడో ఆయన తెలుసు, ఖచ్చితంగా చేస్తాడు ఆ పని. కానీ ఈ లోకంలో పెళ్లి కుమారుడు ఇడిదింట్లో పెళ్లి కుమార్తెను చూసి సంతోషించగా ఏడుస్తాడా? ఏంటయ్యా చెప్పలేదురా ప్రభువా, వీళ్ళు ఏడుస్తారట. పెళ్లి కుమార్తెను చూసి పెళ్లి కుమారుడు సంతోషిస్తారు కదా. మరి ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఆయన సంఘములను చూసి సంతోషించారు కదా. మరి సంతోషించే గుణగణ మనలో ఉన్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘములలో ఉన్నాయా? సర్వ సార్వత్రిక సంఘములలో, మన సంఘం అని కాదు, సర్వ సార్వత్రిక సంఘములలో విశ్వాసులు పెళ్లి కుమారుడు మెప్పించే రీతిగా ఉన్నారా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పెళ్లి కుమారుడు ఆనందించాలి, నా ప్రభువులను చూసి ఆనందించాలి,
వారిని ఆత్మ సంతృప్తి కలిగినటువంటి హృదయములతో ప్రభువు కొరకు ఆహ్వానం పలికే రీతిగా సంఘాలు ఉండాలి. అలాగే అందుకే ప్రభు ఇద్దరు అంతా స్పష్టంగా ఆయన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన మాట్లాడే మాటే ఒక సందర్భంలో ఆయన అంటాడు, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అయిపోవచ్చు. దేవుడు ఒకడే, దేవునికి నరునొకడు, మధ్యవర్తియు ఒకడే, ఆయనే క్రీస్తు యేసు. అని అను నరుడు. ఈ నరుడు ఎవరు? దైవం. బాగా ఆలోచించాలి. దైవ మానవుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు, ఈయనే నిజమైన దేవుడు, ఈయనే ఒక్కడే దేవుడు. మరి ఈ ఒక్కడైనటువంటి ఈ దేవుడు మన కొరకు తన్ను తాను తగ్గించుకొని నిత్యుడుగా, దీనుడుగా, దరిద్రుడుగా, అయోగ్యుడుగా, అధముడుగా శిలువ మరణము పొందినంతగా తగ్గించుకొని మన కోసం వచ్చి దెబ్బలు తిన్నాడు. మన కోసం రక్తం మార్చాడు, మన కోసం శ్రమలన్నీ పడ్డాడు. మన శ్రమలన్నీ, మన పాపాలన్నీ కూడా శిలువలో మోసాడు. మోసి శిలువలో రక్తాన్ని కాల్చాడు. ప్రభు ఎలా చెప్పాడు? ఎలా చెప్పాడంటే, లోకంలో ఏ మనిషిని కూడా రానటువంటి మరణము చేత ప్రభువు లోకంలో ఏ మనుషుడు పొందలేదు అటువంటి మరణము. అట్టి మరణమును దైవ కుమారుడు, దైవ మానవుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు ఇట్టి మరణమును అనుభవించాడు. అనుభవిస్తూ కూడా, మరణించి కూడా, సమాధి చేయబడి కూడా 3వ దినమున లేచి తండ్రి కృపాసనం కూర్చొని మనల్ని సమాధానకరంగా ఈ లోకంలో జీవింపచేయాలని తన పరిశుద్ధాత్మను ఉత్తరవాదిగా మన మధ్యలో ఉంచాడు. ఇదే కదా? నిజమే కదా? ఇది నిజమేనా కదా? అంటే ప్రభువును మరణములకు, శిలువలకు అప్పగించే వరకు కూడా మనలో సమాధానకరమైన జీవితాలే లేవు. లేని మనలను సమాధానపరచడానికి ప్రభు మన మధ్యలో లేకపోయినా పరిశుద్ధాత్మను మన మధ్యలో ఉంచి సమాధానకర్తగా, ఉత్తరవాదిగా మన మధ్యలో ఉండి మన బ్రతుకులను సక్రమముగా నడిపించాలి. వక్రంగా కాదు, సక్రమముగా నడిపించాలని ఆయన పరిశుద్ధాత్మను ఈ దినమున మన మధ్యలో ఉంచాడు. అంటే పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగా కానీ ఆయన చెప్పాడు. వింటున్నామా? చెప్పడమ్మా. వింటున్నాము అన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి. వింటున్నాము అన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి. చెప్పాలి. మరి ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడైన ప్రభు యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం నుండి పెళ్లి కుమారుడుగా నేను వస్తున్నాను అంటున్నాడు. ఆ సమయమైనను, ఆ గడియను మీకు తెలియదు అన్నాడు. అయితే మిమ్మల్ని ఏం చెప్పాడు? మెలుకుగాడు ప్రార్థించాడు. మెలుకున్నామా? ఒక్కసారి గుడి వెచ్చి చేసుకోండి. ఎడపక్కలు ఉంటాయి. ఒక్కసారి అందరూ గుడి వెచ్చి చేసుకోండి. మేము వెలుగుగా ఉన్నాం ప్రభువా అన్న వాళ్ళు గుడి వెచ్చి చేసుకోండి. చేసుకోలేము. అంటే ఆత్మ సంతృప్తి అని చెప్తారు. ఆత్మ ద్రోహం అంటారు. ఎవరు లేదు. సర్వసార్వత్రిక సంఘములలో ఏ ఒక్క విశ్వాసి కూడా ఆ రీతిగా లేడు. ఇప్పుడు చెప్పండి, బుద్ధిగలుగుతున్నా బుద్ధి లేదు మరి సరే విశ్వాసాన్ని. అయితే మన కుటుంబాలు ఎక్కడమ్మా? వస్తానన్నాడు, రాకమాడు. వస్తాడు, ఖచ్చితంగా చేయాల్సిన పని కూడా చేస్తాడు. చేసేదానికి మనం సిద్ధంగా ఉండాలి. ఉండాలంటే ఆయన ఏదో విందులో ఉండాలనుకుంటే కుటుంబాలుగా మందిలో ఉంటాయి. కుటుంబాలుగా ఆయన మందిలో ఉండవు. అందుకే ప్రభు అన్నాడు, బుద్ధి గల కన్యకులు మాదిరిగా నా సంఘములు ఉన్నాయా?
అదే అది ఆయన స్పష్టంగా రాసి పెట్టాడు. ఆయన బుద్ధి కల కలిగిన నమూదు తెచ్చుకోవడము, దాని మీద పోసు వెలిగించుకోవడం కాదు. ఆత్మల యొక్క దాహము కలిగి ఆత్మను ప్రభువులో వెలిగించుకోవడం, మెలకువ కలిగి ప్రార్థనలో ఉండడం, తనను తన కుటుంబమును తన ఒక విశ్వాసపరమైనటువంటి తన కుటుంబం ఉన్నటువంటి కుటుంబం మొత్తం ఆయన మందిలో ఉంటారు. అది వీళ్ళు బుద్ధి గల కన్యకలు. సగం మంది వస్తారు కుటుంబంలో, సగం మంది రాదు. వీళ్ళు బుద్ధి లేని కలిగినట్టు అవుతారా? తీసుకురాలేని వాళ్ళు కూడా బుద్ధి లేని కలిగలే కదా. మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది, నేను చెప్పింది మాట కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఎప్పుడు ఎక్కడ కూడా అస్పష్టంగా చెప్పడం. అందుకే ప్రతి విశ్వాసి కూడా సిద్ధపడి ప్రభు యొక్క రాకడ కొరకు మెలుకువ కలిగి బుద్ధి గల కన్యకుల వలె ప్రార్థనలో ఉండండి. నీవును నీ కుటుంబమును యెహోషువ చెప్పిన రీతిగా నేను నా కుటుంబమును నిత్యము యెహోవాను సేవించెదము. ఇందులో ఉన్నామో లేదో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. అందుకే ప్రభు స్పష్టంగా ఈ దినమా మనం పరిస్థితులను స్థితిగతులను పరిశీలించే ప్రభు వాక్యం ఇస్తున్నాడు. చూడండి, ఇంటి వారిలో మనం ఉన్నామో లేదో ఆత్మపరిశీలన చేసుకోండి. అంతేకాదు, చివరిగా మత్తయి సువార్త మొదలు పెట్టిన దగ్గర ఉన్నాం. 16వ అధ్యాయము 27-28 దాకా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ లేఖనము 28వ లేఖనము. మనుష్య కుమారుడు తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వానికి ఫలము ఇచ్చును. అక్కడ అంత అబద్ధం. చూడండి, ప్రభు ఏం చెప్పాడు? మహాదూతలతో ఇప్పుడే చెప్పాను మీ వాక్యం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మహిమ గలవాడే, తండ్రి మహిమ గలవాడే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకమునకు రాబోచున్నాడు. మహిమ గల రాజుగా, పెండ్లి కుమారుడుగా ఈ లోకమునకు రాబోచున్నాడు. వచ్చిన అప్పుడు సంఘములకు వచ్చిన ఆయన ఎవరి క్రియల చొప్పున ఫలమును దేవుడు దయచేయును గాక. ఆమేన్. ఏం చెప్తున్నాడు? మొన్నెట్టొచ్చాడు, రేపు ఎక్కడ రాబోతున్నాడు? ఎక్కడ రాబోతున్నాడు? పెళ్లి కుమారుడుగా. పెళ్లి కుమారుడిని కుమార్తెను ఒకనాడు నిశ్చితార్థం చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ పెళ్లి కుమార్తె కోసమే వస్తున్నాడు. నా పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘములో బుద్ధి గల కన్యకులు ఎంతమంది ఉన్నారు నా కోసం ఎదురు చూసేవారు? ప్రియ సంఘమా, ఓ ప్రియమైన దైవ జనాంగమా, నేను ఒకనాడు నిన్ను ఈ సంఘములను నేను నిశ్చితార్థం చేసుకొని సిద్ధపాటు కలిగి వెళ్ళిపోయా. నేను రాబోతున్నా మహిమ గల రాజుగా, పెళ్లి కుమారుడుగా సంఘములకు రాబోతున్నా. వస్తున్న లేదు, మహిమ గల రాజుగా వచ్చినటువంటి లేదు. ఎవరి క్రియల చొప్పున వారికి దేవుడు ఫలమును ఇచ్చారు. ఆ ఫలమును పొందుకోవడానికి మనము ఎట్లుండాలా చెప్పడమా? ఎట్లుండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరిలాగా? ఎవరిలాగా? బుద్ధి లేని వాళ్ళ. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. బుద్ధి లేని వాళ్ళలాగా ఉన్నాం కాదు, బుద్ధి గల కన్యకల వలె పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూసే సంఘం ఆయన కావాలి. అలా మనం ఉన్నామా? లేమా? ఆత్మ పరిశీలన చేసుకోమని
దేవుని వాక్యం స్పష్టంగా ఈ దినమున మనతో మాట్లాడుతుంది. ఇట్టి దేవుని యొక్క మాట, దేవుని ఉపదేశం విన్న మన అందరి హృదయములలో సర్వోన్నతుడైనటువంటి దేవాది దేవుడు ఫలింపచేయుగాక. ఆమేన్. హల్లెలూయా.